గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? దీనిని ఎలా గుర్తించాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే హోమియోపతిలో థైరాయిడ్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు థైరాయిడ్ అనేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మందికి ఈ ప్రాబ్లం కనబడుతుంది. అసలు ఎందుకు, రీజన్స్ ఏంటి అసలు థైరాయిడ్ రావడానికి? సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటి ఏంటంటే ఒక హార్మోనల్ డిజార్డర్స్ అనమాట. సో ఈ ప్రివిలెన్స్ ఏదైతే ఉందో థైరాయిడ్ది ఎక్కువ రావడానికి గల కారణాలు ఏంటంటే మారుతున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, ఆర్ ఐదర్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దానివల్ల కానివ్వండి, ఆర్ ఈవెన్ లైక్ ఫుడ్ ఏదైతే ఇంటేక్ ఉంటుందో అది మనకి రెగ్యులర్గా రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఆర్ జంక్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్ అంటే నిల్వ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కానివ్వండి, ఆర్ కొంతమందికి జెనెటిక్ ప్రివిలెన్స్ అంటే పేరెంట్స్లో ఒకవేళ ఉన్నప్పటికీ ఇంకా నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఇలాంటివి ఎక్కువ ఈ మధ్య కాలంలో చూస్తుంటున్నాము. బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, పీసీఓడి సమస్యలు కానివ్వండి, ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే థైరాయిడ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో థైరాయిడ్ బేసిక్గా మనం తీసుకున్నట్లయితే థైరాయిడ్ ఇస్ మనకి గొంతు భాగంలో ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి అండి. ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇందులో నుంచి ఏదైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇవి మనకి బాడీ గ్రోత్కి కానివ్వండి, ఆర్ కొలెస్ట్రాల్ కట్ డౌన్కి కానివ్వండి, ఆర్ బోన్స్లో ఏదైతే ఉంటుందో ఎదుగుదలకి కానివ్వండి, గ్రోత్కి మనకి అవసరం పడుతుంటాయి. సో వీటిలో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, ఆర్ చేంజెస్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ కానీ తక్కువ అయినప్పుడు వీటిలో వచ్చే డిజార్డర్స్కి మనం ఎక్కువగా ఏంటంటే హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం, ఆర్ ఈవెన్ గాయిటర్స్ డిజీజ్ కానివ్వండి, ఆర్ గ్రేవ్స్ డిజీజ్ కానివ్వండి, ఆర్ ఏదైతే హషిమోటోస్ థైరాయిడైటిస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మనం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అందులో ఎక్కువగా మనకి కామన్ ప్రాక్టీస్లో ఏదైతే ఉంటుందో హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపోథైరాయిడిజం అనేది బాగా ప్రివిలెంట్గా చూస్తుంటాము. ఓకే, ఎవరికి వస్తుంది ఈ ప్రాబ్లం? జనరల్గా ఎక్కువగా ఎవరిలో కనబడుతుంది? అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? అలాగే పిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఎస్, డెఫినెట్లీ ఇక్కడ పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ ఎక్కువగా అంటే జెనెటిక్ అనేది ఒకవేళ పేరెంట్స్కి ఉన్నప్పటికీ నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సింగిల్ పేరెంట్ ఒకవేళ అఫెక్టెడ్ ఉందంటే అక్కడ 30 to 40% ఆ కిడ్కి ఏదైతే ఉంటుందో ఎక్కువగా అంటే లైక్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకవేళ ఇద్దరు పేరెంట్స్లో ఈ హిస్టరీ ఉన్నప్పటికీ వీళ్ళకి 50 to 60% మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇనీషియల్గానే వీళ్ళకి ఏంటంటే ప్రివెన్షన్ ఇది చేస్తుంటూ ఏదైతే వెయిట్ ఉంటుందో కానివ్వండి, ఆర్ ఏదైతే డైట్ ఆర్ లైఫ్ స్టైల్ ఉంటుందో అవి చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇంకా ఈవెన్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ, టెన్షన్లో ఎక్కువ కంటిన్యూస్ వరీస్లో కానివ్వండి, యాంగ్జైటీ ఎక్కువ గురయ్యే వాళ్ళకి, అన్నెసెసరీ యాంగ్జైటీ తీసుకునే వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దాంతోపాటు ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఐడిన్ కూడా ఒకవేళ డైట్లో తక్కువ తీసుకున్నప్పటికీ ఇలాంటి థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఆర్ కొన్ని డ్రగ్స్ అంటే లైక్ ఏదైతే మెడిసిన్స్ ఉంటుందో కొన్ని రోజుల వరకు ఎక్కువగా వాడేసరికి దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది థైరాయిడ్ మీద పడడం వల్ల అక్కడ కార్సినోజిక్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఉమా గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. అవునండి, నా పేరు ఉమా అండి. హలో హలో, నమస్తే అమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం. మా పాపకి 9 years ఉన్నప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఓకేనమ్మా, ఇప్పుడు మీ పాప ఏజ్ ఎంత? ఇప్పుడు 14 years అండి. 14. ఓకే ఓకే, ఇంకా సమస్యలు మామూలుగా అయితే మేము ఇప్పుడు హాస్పిటల్ మెడిసిన్ వాడుతున్నాము. ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్ కూడా 2 years వాడామండి. ఫస్ట్ లో 1 year లో కంప్లీట్ గా తగ్గిపోతుంది అని చెప్పారు. ఓకే, 2 years వాడాము, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. ఇంకా అవి మానేసామండి. అవి వాడడం వల్ల పాపకు కూడా కొంచెం హెల్త్ ఇంకా ఎలర్జీ రావడం అలాంటివి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇందులో ఏమి ఇంప్రూవ్మెంట్ లేదని మేము మానేసాము ఇక్కడ. పెద్దమ్మ గుడి దగ్గర ఉంది కదండి, అక్కడ వాడాం మేము. ఓకేనమ్మా, ఇప్పుడు అట్ ప్రెసెంట్ థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉందమ్మా? రీసెంట్ గా ఏమైనా చెక్ చేయించారా? చెక్ చేస్తానండి. ఇప్పుడు 75 mcg వాడుతుందండి. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది లెవెల్స్? అంటే నార్మల్ లో ఉన్నాయా? నార్మల్ లోనే ఉన్నాయండి.
ఓకే ఓకే 9 years నుంచి తనకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలకి ఎక్కువ అఫెక్ట్ అయినప్పటికీ వాళ్ళ గ్రోత్ కానివ్వండి ఆర్ ఏదైతే ఇది బిల్డప్ ఉంటుందో అది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ మెమరీ పవర్ కానివ్వండి ఆర్ వీక్నెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ శారీరక కానీ మానసిక ఎదుగుదలకి హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇనీషియల్గా ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు కొంత రోజులు ఏంటంటే కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ థైరోనామ్ ఇప్పుడు ఏదైతే 75 mcg వాడుతున్నారో వాటి డోసేజ్ అనేది మెల్లమెల్లగా తగ్గిస్తూ మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒకవేళ కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీరైతే ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైనా ఉన్నా కూడా మీ దగ్గరలో ఇప్పుడు ఏదైతే ఉందో బ్రాంచ్ మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. అక్కడ అంటే లైక్ రెక్టిఫై ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళీ కేస్ టేకింగ్ అనేది తీసుకోవడము ఈవెన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఏవైతే అడ్వాన్స్ మెడిసిన్స్ ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే అండి, అసలు థైరాయిడ్ ప్రాబ్లం సిమ్టమ్స్ వైజ్గా ఏ విధంగా తెలుస్తుంది అసలు? ఎస్, సో ఇది బేసికలీ ఏ థైరాయిడ్ ఉంది అంటే ఏ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ అక్కడ ఏంటంటే హార్మోన్స్ అనేటివి బాగా తక్కువ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడ బాడీ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్లో డౌన్ అయిపోవడము, ఈవెన్ ఏదైతే లైక్ హెయిర్ ఫాల్ కానివ్వండి ఆర్ ఈవెన్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు బొంగురు పోవడం కానివ్వండి, వెయిట్ అనేది బాగా గెయిన్ అవ్వడము, ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది కట్ డౌన్ కాకపోవడం వల్ల అక్కడ వెయిట్ అనేది బాగా గెయిన్ అవ్వడము, ఫీమేల్స్లో కనుక తీసుకున్నట్లయితే మెన్స్ట్రల్ డిజార్డర్స్ కానివ్వండి అంటే మెన్సెస్ అనేది రెగ్యులర్ అయిపోవడము, స్కాంటీ మెన్సెస్ అంటే తక్కువ ఫ్లో అనేది ఉండడము, దాంతోపాటు డ్రై స్కిన్, ఈవెన్ ఏంటంటే డైజెషన్ ఏదైతే ఉంటుందో అది వీక్ అవ్వడము, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్, ఇంకా దీంతోపాటు ఎక్కువగా కనుక రోజులు ఉన్నప్పటికీ హైపోథైరాయిడిజం పేషెంట్లు ఏంటంటే అక్కడ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ ఈవెన్ షుగర్కి కానీ బీపీకి కూడా గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి స్వామి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో రైట్. అలాగే అసలు థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అసలు ఎంత ఉండాలి, ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు? సో నార్మల్ మనం గనక థైరాయిడ్ లెవెల్స్ తీసుకున్నట్టయితే 0.3 నుంచి 5.5 వరకు కన్సిడర్ చేస్తాము. కాకపోతే 4.5 నుంచి 5 ఉన్నప్పటికీ కూడా ఆర్ ఈవెన్ 7 వరకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కింద తీసుకుంటుంటాము. సో ఈ లెవెల్స్ ఏవైతే ఒకవేళ టీఎస్హెచ్ అనేది బాగా ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని హైపోథైరాయిడిజం అని అంటాము. 0.3 కంటే బాగా తక్కువ ఉన్నప్పుడు వీటిని మనం హైపర్ థైరాయిడిజం అని అంటాము. కొన్నిసార్లు ఏంటంటే గైటర్ లాంటి కేసెస్లో కానివ్వండి, హషిమోటో థైరాయిడైటిస్ కేసెస్లో ఏంటంటే ఈ నార్మల్ ఈ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నార్మల్ ఉంటాయి. కాకపోతే కొన్ని టెస్ట్లు ఇంకా లైక్ ఆటో యాంటీబాడీస్ ఏవైతే టెస్ట్ ఉంటుందో యాంటీ టీపీఓ యాంటీబాడీస్ టెస్ట్ అనేది చేయించడం వల్ల డెఫినెట్గా అక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉందో కనుక్కోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం. అనూష గారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు లాస్ట్ ఇయర్ అంటే మొన్న 1 year నుంచి మొన్న 1 year లోనే చెక్ చేయించుకున్నా నేను థైరాయిడ్ అని. ఓకే, వచ్చింది నాకు 19 ఫస్ట్ 50 డోస్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే 75 100 ఇచ్చింది. ఇప్పుడు 100 mcg వాడుతున్నా. ఓకేనమ్మా, ఇప్పుడు ఏజ్ ఎంత మీది, వయసు ఎంత? 17 ఉంటాయి. ఓకేనమ్మా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా దీంతో పాటు? ఎంత థైరాయిడ్ ఉంది, మళ్ళీ స్లీప్ నిద్ర రావట్లేదు, మళ్ళీ పడుకున్నామని ఎంత ట్రై చేసినా నిద్ర వస్తలేదు. అవునా, ఓకే ఓకేనమ్మా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా ఫస్ట్ ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాం, పింపుల్స్ అవుతున్నాయి, ఆయిల్ ఫేస్ అవుతుంది మొత్తం. అవునవును, ఓకే అమ్మా. ఇది హైపోథైరాయిడిజం కేసు ఉంది. సో దీనిలో ఏంటంటే డ్రైనెస్ ఎక్కువ ఉండడం, స్కిన్ తో పాటు ఈవెన్ హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉండడము, యాక్ని లాంటి సమస్యలు కానివ్వండి ఆర్ వెయిట్ బాగా ఎక్కువ అవ్వడము ఆర్ ఈవెన్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది ఎక్కువగా చూడొచ్చు. దీనిలో ఏంటంటే మీరు 50 mcg నుంచి స్టార్ట్ చేశారు, అది ఇంకా అంటే లైక్ ఫ్లక్చువేట్ అవుతా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ డైట్ ఒకవేళ సరిగా పాటించకపోవడం వల్ల ఈ లెవెల్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఈవెన్ డోసెస్ ఏవైతే 50 mcg తీసుకుంటున్నారో అవి ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి అని అంటున్నారు. సో దీంతో పాటు ఒకవేళ కనుక మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడినట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి థైరాయిడ్ ఏదైతే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉందో దాన్ని యాక్టివేట్ చేస్తూ నార్మల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి తయారవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇలాంటి హార్మోనల్ ఏవైతే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో ఇవి కూడా కంట్రోల్ చేస్తూ మీకు ఇది ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ గెయిన్ అనేది ప్రాబ్లం అంటే ఒబెసిటీ అనేది అంటున్నారు, వెయిట్ గెయిన్ కానివ్వండి, యాక్ని కానివ్వండి, ఇలాంటి ఫిజికల్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో మెల్లమెల్లగా తగ్గిస్తూ పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంటుందమ్మా. ఒకసారి అయితే మీ పాత రిపోర్ట్స్ అంటే టీఎస్హెచ్ వాల్యూస్ అనేది ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి మీకు థైరాయిడ్ ఉంది అనేది చూసుకోవడానికి ఒకసారి మీ దగ్గర ఉన్న హోమికేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వండి. డెఫినెట్గా అక్కడ అప్రోచ్ అయితే మీకు సరైన ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి.
మేడం మా మదర్ కి మేడం థైరాయిడ్ ప్రాబ్లం మేడం. ఓకేనండి. ఇప్పుడు అది ఇంతకు ముందుకు 12 ఉండే మేడం థైరాయిడ్. ఓకే. ఇప్పుడు లెవెల్ వచ్చేసి 40.52 ఉంది మేడం. ఓకేనండి. మేము టాబ్లెట్లు వచ్చేసి ఇప్పుడు 12.5 వాడుతున్నాం మేడం. 12.5 వాడుతున్నారండి? అవును మేడం, 12.5 వాడుతున్నాం మేడం టాబ్లెట్లు. ఓకే. ఇప్పుడు మేము టాబ్లెట్లు వాడకుండా థైరాయిడ్ మందులు వాడాలనుకుంటున్నాం మేడం. థైరాయిడ్ హోమియోపతి నుంచి వచ్చేటివి వాడాలనుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ టాబ్లెట్లు కానీ ఇవల్ల వదిలేసి హోమియోపతి వాడాలనుకుంటున్నాం మేడం మేము. డెఫినెట్ గా అండి, ఇక్కడ ఏంటంటే మీ మదర్ కి ఉన్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 12.5 ఏదైతే తీసుకుంటున్నారో ఆ లెవెల్స్ కి అవి సరిపోకపోవడం వల్ల అక్కడ లెవెల్స్ అనేవి బాగా పెరిగినాయి. 45 అనేది బాగా నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నట్టు. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకా సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫిజికల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి, ఆర్ ఈవెన్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్ గా ఇప్పుడు ఏదైతే 12.5 వాడుతున్నారో దాంతోపాటు ఈ మెడిసిన్స్ అనేది వాడిపియడము, దాంతోపాటు మెల్లగా గ్రాడ్యువల్ గా ఏదైతే డోసెస్ ఉంటాయో అవి టేపర్ ఆఫ్ చేస్తూ మీకు ఇది ఏదైతే ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయో అవి దాంతోపాటు కాంప్లికేషన్స్ కూడా రానియకుండా ఉండడానికి మీకు మెడికేషన్స్ అనేది ఇస్తారు. ఒకసారి అయితే దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. యా మేడం, జ్యోతి గారా? మాట్లాడండి బాలస్వామి గారు, మీకు మేడం అది మేము మా మిసెస్ కు కొంచెము థైరాయిడ్ ఈ మధ్య ఒక 2-3 చెక్ చేస్తూ వచ్చింది, మందులు వాడుతున్నాము. ఓకే. ఆయన దానికి తోడు కొంచెం మోకాలు నొప్పి వస్తుంది, దానికి కనెక్టివిటీ ఉందమ్మా? అండి, ఇప్పుడు మీ మిస్సెస్ ఏజ్ ఎంత? 46 years అమ్మా. ఓకే, 46 అన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే యాజ్ యూజువల్ మనం చూసినట్లయితే 40 years తర్వాత ఏంటంటే బోన్స్ అనేటివి అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ కొలెస్ట్రాల్ అనేది తక్కువ అవడం కానీ బాడీ ఫంక్షన్స్ అన్ని స్లో అయ్యేటప్పటికి ఈ థైరాయిడ్ ఏంటంటే జాయింట్ ఎఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాయి. సో దీనివల్ల థైరాయిడ్ వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆస్టియోఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ అనేటివి కూడా కాంప్లికేషన్లో చూసుకోవచ్చు. సో ఇనీషియల్గా మీరు ఓన్లీ జాయింట్ పెయిన్ ఉంది అండ్ 2-3 months నుంచి థైరాయిడ్ అఫెక్ట్ అయిందని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇనిషియల్ గానే హోమియోపతిక్ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే డెఫినెట్ గా ఏదైతే థైరాయిడ్ లెవెల్స్ ఉంటాయో అవి నార్మల్ కి తేయడము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే చెప్తున్నారో మోకాలు నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ అనేటివి అవి కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో పవన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మా మిస్సెస్ కి థైరాయిడ్ హైపోథైరాయిడ్ అండి. ఓకేనండి. తనకి హైపోథైరాయిడ్ వల్ల సడన్ గా 6 months లో మొత్తం బాడీ అంతా సన్నగా అయిపోయింది. అవునండి. ఓకే, ఎంత ఉంది ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్? థైరాయిడ్ లెవెల్స్ కొంచెం బాగా తక్కువ ఉన్నాయంటే ఆపరేషన్ చేయడానికి కూడా కుదరదు అని అన్నారండి. ఓకేనండి, బాగుందని తెలిసి హోమియోకి మాట్లాడదామని. అవునండి, ఇప్పుడు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా మళ్ళీ అట్ ప్రెసెంట్? అంటే లాస్ట్ 1 month నుంచి వాడలేదండి, ఇంకా ఆపేసాము, స్టాప్ చేశారండి. ఓకే, ఓకేనండి. సో మీ మిస్సెస్ ఏజ్ ఎంత ఇప్పుడు? హలో. ఒపీనియన్ తీసుకుందాం తెలిసి సెకండ్ ఒపీనియన్ వెళ్దాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీ మిస్సెస్ ఏజ్ ఎంత? హలో. సో ఓకే, ఇక్కడ ఏంటంటే లెవెల్స్ అనేటివి బాగా తగ్గినాయి అని అంటున్నారు. సో ఇది హైపర్ థైరాయిడిజం కింద తీసుకుంటారండి. ఇది ఎక్కువగా అంటే నార్మల్గా ఇలాంటి హైపర్ థైరాయిడిజం కేసెస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ లెవెల్స్ అనేటివి అంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ యాక్టివిటీ అనేది పెరగడం వల్ల హార్మోనల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ కంటే బాగా ఎక్కువ అవడం, థైరాక్సిన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ అవడం వల్ల అక్కడ బాడీ ఫంక్షన్స్ అన్ని ఫాస్ట్గా జరగడము, అంటే కొద్దిగా తిన్నా కూడా మళ్ళీ ఆకలి వేయడం, ఈవెన్ వెయిట్ లాస్ అనేది బాగా ఎక్కువగా ఉండడము, దాంతోపాటు హెయిర్ ఫాల్ కానివ్వండి, ఆర్ ఈవెన్ యాంగ్జైటీ అంటే బాగా ఎక్కువ గుండె దడ అట్లాంటిది ఉండడము, బాగా యాంగ్జైటీకి గురి అవ్వడము, టెన్షన్స్ అనేది ఉండడము, చేతులు కాళ్ళు వణకడము, ట్రెమర్స్ కానివ్వండి, పాల్పిటేషన్ అని అంటుంటాము, దీంతో పాటు స్వెట్టింగ్ ఎక్కువగా రావడము. సో ఇలాంటి బాడీ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాము. సో హైపోథైరాయిడిజంకి కూడా డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మనకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేటివి హోమియోపతిలో మీకు హెల్ప్ చేస్తాయండి. ఒకసారి అయితే ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే తీసుకున్నారో అవి తీసుకొని ఒకసారి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే మీ ఏవైతే లెవెల్స్ ఉంటాయో అవి నార్మల్కి తేయడానికి ట్రై చేస్తారు. దాంతోపాటు ఏదైతే వెయిట్ లాస్ అవుతుంది అంటున్నారు ఆర్ ఏవైతే ఫిజికల్ కంప్లైంట్స్ ఉన్నాయో ఆర్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఏంటంటే టాక్సిక్ గాయిటర్ లాంటిది కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీకు ఏంటంటే సర్జరీ అనేది కూడా సజెస్ట్ చేశారు అంటున్నారు. సో ఇలాంటి సర్జికల్ కేసెస్ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంత డ్యూరేషన్ వరకు కనుక వాడినట్లయితే డెఫినెట్గా కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో, సుప్రియ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా.
మేడం నా ఏజ్ వచ్చేసి 22 years మేడం. ఓకేనమ్మా. అయితే ఈ మధ్యలో నేను థైరాయిడ్ టెస్ట్ తీసుకున్నాను మేడం. ఓకే. నాకు 6.82 వచ్చింది మేడం. ఓకేనమ్మా. అంతకుముందు 9.28 ఉండే మేడం. ఓకే. 50 mg అప్పుడు వాడాను మేడం టాబ్లెట్. ఓకే. ఇప్పుడు ఎంత వాడితే బాగుంటుంది మేడం? జస్ట్ 3 days అవుతుంది. రిపోర్ట్ మేడం కి చూపించాలి. ఓకే. ఓకే. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కానీ మీకు? నాకు 6 months అవుతుంది మేడం. నాకు ఇప్పుడు 7 months మేడం. ఓకే, 7 months అయింది. బట్ స్టిల్ ఏంటంటే ఏదైతే డోసెస్ వాడుతున్నారో దానికి కూడా ఈ లెవెల్స్ అనేటివి నార్మల్కి వస్తలేవు. ఎందుకంటే 6 ఏదైతే మీరు చెప్తున్నారో అది కూడా నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నట్టు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కింద కన్సిడర్ చేస్తారమ్మా. మెడిసిన్స్ వాడుతున్నాగా కూడా లెవెల్స్ అనేటివి నార్మల్ లేవు. కాబట్టి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ 6 months నుంచి ఉంది అంటున్నారు ప్రాబ్లమ్. సో ఇనీషియల్గానే హోమియోపతిక్ మెడిసిన్స్ వాడినప్పటికీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేయడానికి కానివ్వండి, ఆర్ నార్మల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అంటే డోసెస్ అనేది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే 6కి ఏంటంటే మీకు రేపు మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్తే ఇది డోస్ అనేది బాగా ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ దీంతో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే ఆ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్లోకి వస్తూ దానివల్ల వచ్చే ఏవైతే కాంప్లికేషన్స్ కానివ్వండి, ఫిజికల్ సిమ్టమ్స్ ఏవైతే మీకు ఇప్పుడు ఉన్నాయో అవి కూడా కంట్రోల్లో ఉండడానికి మెడికేషన్స్ అనేది ఇస్తారు. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 అండి. భవానీ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ఇది T4 లెవెల్స్ TSH లెవెల్స్ 5.5 వచ్చినాయండి. ఓకేనమ్మా. T4 ఏమో 1.22 వచ్చిందండి. ఓకే. అది మెడిసిన్ కి వెళ్ళాల్సి వస్తుందండి ఈ లెవెల్స్ తో. అవునమ్మా. ఇప్పుడు ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నారు మీరు? ఇప్పుడు లాస్ట్ మంత్ టెస్ట్ చేయించుకున్నానండి. ఓకే. ఇంకా మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా దీనికి మీరు? మెడిసిన్ నేను మెడిసిన్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదండి. సెకండ్ ఒపీనియన్కి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఎస్ అండి, ఒకటేసారి టెస్ట్ చేశారు అని అంటున్నారు, అది కూడా 1 month బ్యాక్ అంటున్నారు. ఇంకొక 1 month వెయిట్ చేసి మీరు ఏంటంటే ఇది 5.5 అనేది ఏంటంటే బార్డర్ లైన్ హైపోథైరాయిడిజం కింద కన్సిడర్ చేస్తామమ్మా దీనికి. సో దీనిలో ఏంటంటే 1 రిపోర్ట్కే మనం డిసైడ్ చేయలేము. ఇంకొకసారి మీరు ఏంటంటే టెస్ట్ అనేది రిపీట్ చేయండి. అందులో కూడా మీకు నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఇది హైపోథైరాయిడిజం కేసు కిందనే కన్సిడర్ చేస్తారు. దాంతోపాటు మెడికేషన్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం జరుగుతుందా? అంటే అసలు థైరాయిడ్కి వీటికి రిలేషన్ ఏంటి? మామూలుగా జనరల్గా లేడీస్కి ఏదైనా చెకప్కి వెళ్ళినా టెస్ట్కి వెళ్ళినా థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ అంటారు. సో ఎందుకు? సో థైరాయిడ్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఇవి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కింద తీసుకుంటాము. అందులో ఇన్ఫర్టిలిటీ లాంటి కేసెస్లో ఏంటంటే మేజర్ క్రైటీరియా అక్కడ ఫీమేల్స్కి ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది రెగ్యులర్గా ఉండడము. సో ఇందులో థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నప్పటికీ వీళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడము, 2-3 months వరకు మెన్సెస్ రాకపోవడం కానివ్వండి, స్కాంటీ మెన్సెస్ అనేది ఉండడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ 1 monthకి కొంతమందికి సైకిల్స్ అనేది కూడా రెగ్యులర్ ఉంటాయి, కాకపోతే యానోవిలేటరీ సైకిల్స్ అంటే అక్కడ ఓవ్యులేషన్ అనేది జరగకపోవడం, ఆర్ ఎగ్ అయితే ఉంటుందో నార్మల్ సైజ్లో ఫామ్ కాకపోవడము, ఆర్ ఫాలికల్ అనేది మంచి డెవలప్ కాకపోవడం, ఈవెన్ ఓవ్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల ఇక్కడ ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా వీళ్ళకి థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇనిషియల్గా ఏదైతే థైరాయిడ్ లెవెల్స్ ఉంటాయో అవి కంట్రోల్లోకి తెస్తూ ఇలాంటి ఓవ్యులేషన్ ఏవైతే ఉంటాయో అవి ఇండ్యూస్ చేయడానికి వీళ్ళకి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా అక్కడ బేసిక్ రూట్ నుంచి ఏదైతే ప్రాబ్లం ఉందో థైరాయిడ్ కానివ్వండి, ఆర్ ఏదైనా PCOD కానివ్వండి, ఇన్ఫర్టిలిటీలో ఏదైతే బేసిక్ కాజ్ ఉంటుందో దాన్ని ట్రీట్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి కేసెస్లో సక్సెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, హస్బెండ్ అండ్ వైఫ్లో హస్బెండ్కి ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా? అవును, డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసు తీసుకున్నప్పటికీ ఇద్దరికి అంటే మేల్ అండ్ ఫీమేల్ రిపోర్ట్స్ అనేది మేజర్గా మనం అడ్వైస్ చేస్తుంటాం. సో ఇందులో ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈవెన్ మేల్ కేసెస్లో తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే జెనెటిక్ ఏవైతే అబ్నార్మలిటీస్ వల్ల అక్కడ సీమెన్ కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్ ఈవెన్ ఈ హైపోథైరాయిడిజంతో పాటు షుగర్ కానీ BP కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వీళ్ళకి సెమినల్ ఏదైతే కౌంట్ ఉంటుందో అది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ అన్ని టెస్ట్లు అనేది చేయించడము, దాంతోపాటు బేసిక్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేస్తే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ అనేది ట్రీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శేఖర్ గారు, మీ క్వశ్చన్ అడగండి.
మేడం హలో, చెప్పండి శేఖర్ గారు, ప్రాబ్లం ఏంటో. మేడం నాకు థైరాయిడ్ ప్రాబ్లం 2012 అటాక్ అయింది. ఓకే 4 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నా. ఓకేనండి. T3 T4 TSH. ఓకే అది థైరాయిడ్ 150 వాడుతున్నా మేడం ఇప్పుడు. ఓకేనండి. మరి కొంచెం లెగ్స్ పెయిన్స్ హ్యాండ్స్ పెయిన్స్ వస్తున్నాయి మేడం చాలా. ఓకే ఓకే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 26 మేడం. 26. ఓకే ఓకేనండి. సో ఇప్పుడు 150 వాడుతున్నారు. రీసెంట్గా ఏమైనా టెస్ట్ ఏమైనా చేయించారా? ఒక 4 months బిఫోర్ చేసేసాను మేడం నేను. ఓకే ఎట్లుంది? వాల్యూస్ ఎట్లా ఉన్నాయి? నార్మల్ ఉన్నాయా లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతున్నాయా? అన్ని నార్మల్ రేంజ్ ఉన్నాయి మేడం, రిఫరెన్స్ రేంజ్ లో ఉన్నాయి. ఓకే ఓకేనండి. సో ఏంటంటే థైరోనామ్ ఏదైతే 150 mcg వాడుతున్నారో అవి కూడా వాడుతుండగా కొంతమందికి ఏంటంటే లెవెల్స్ అనేటివి నార్మల్గానే ఉంటాయి. కాకపోతే ఫిజికల్ సిమ్టమ్స్ అంటే కాలు చేతులు లాగడం కానివ్వండి, అక్కడ అంటే జాయింట్ పెయిన్స్ రావడము, ఈవెన్ డ్రౌజినెస్ అంటే బాగా ఎక్కువ నిద్ర రావడం, స్లీపీనెస్ ఉండడము, ఈవెన్ వెయిట్ అనేది బాగా ఎక్కువ గెయిన్ అవ్వడము, గొంతు బొంగురు పోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాము మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా. సో ఇందులో ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు డెఫినెట్గా ఇక్కడ బాగా హెల్ప్ చేస్తే ఇనీషియల్గా ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి అంటే లైక్ ఫిజికల్ కంప్లైంట్స్ ఏవైనా ఉన్నాయి, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు పెయిన్ ఏదైతే ఉందో అది తగ్గిస్తూ థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నార్మల్లోకి తెచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి మీరు. ఓకే అండి, అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మామూలుగా అయితే అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని అంటుంటారు. సో ఎలా ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్? సో ఇక్కడ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది డ్యూరేషన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది, సివియారిటీ ఎంత ఉంది, దాంతోపాటు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నాయా లేవా, అవన్నీ డిపెండ్ చేస్తూ దాంతోపాటు ఏదైనా జెనెటిక్ హిస్టరీ అంటే పేరెంట్స్లో ఏదైనా హిస్టరీ ఉందా లేదా, ఆర్ ఏదైతే ఫుడ్లో కానివ్వండి అన్నీ ఏదైతే ఉందో వీళ్ళకి టోటల్ ఏదైతే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ని బట్టి వీళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడము. డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి, ఇంకా నార్మల్ ఫంక్షనింగ్కి హెల్ప్ చేయడానికి, దాంతోపాటు ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో అవి దాంతోపాటు డయట్ అనేది కరెక్ట్గా అడ్వైస్ చేస్తూ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేయించడము, నార్మల్లో ఉన్నాయా లేదా, దాంతోపాటు మెడికేషన్ డోసెస్ అనేది ఇవ్వడము, దాంతోపాటు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా కంట్రోల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అల్లోపతి మెడిసిన్స్తో పాటు హోమియో మెడిసిన్స్ కూడా వాడొచ్చా అని. అసలు ఇలా వాడొచ్చా? డెఫినెట్గా వాడొచ్చండి. ఇలా అలోపతిక్ మెడిసిన్స్ అన్నప్పటికీ హోమియోపతిక్ మెడిసిన్స్కి ఏంటంటే దే 100% సేఫ్ అని అంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరు వాడతారు. దీంతో పాటు అలోపతిక్ మెడిసిన్ వాడినప్పటైతే ఒక 1 hour గ్యాప్ అనేది ఉంచుతూ మెడిసిన్స్ కూడా వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఓకే అండి, అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళు? సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆర్ ఇనీషియల్గా ఒక 6 months నుంచి వీళ్ళకి థైరాయిడ్ డెవలప్ అయింది అన్నప్పుడు వీళ్ళు సరైన డయట్ కానివ్వండి, మెడికేషన్ ఒకవేళ కరెక్ట్ టైంకి తీసుకున్నట్లయితే అది పూర్తిగా అంటే లైఫ్ లాంగ్ కూడా మెడికేషన్ వాడకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డయట్లో కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ జంక్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ఆర్ ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ ఉండే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయడం, దాంతోపాటు క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానివ్వండి, గ్రీన్ పీస్ కానివ్వండి, ఇలాంటి డయట్ ఏదైతే ఉంటుందో గోయిట్రోజన్స్ అని అంటాం వీటిని. సో ఇవి ఎక్కువగా తీసుకునేటప్పటికీ థైరాయిడ్ లెవెల్స్ అనేటివి ఇంకా ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ వెయిట్ అనేది జనరల్గా హైపోథైరాయిడిజంలో చూసినట్లయితే వెయిట్ అనేది బాగా గెయిన్ అవుతుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏదైనా డైలీ వాకింగ్ కానీ, జిమ్మింగ్ కానీ, సైక్లింగ్ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ చేసే అవసరం ఏమి లేకపోయినా కూడా అక్కడ వీక్లీ అట్లీస్ట్ 5 times అనేది చేయడము, ఈ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడము, బాగా ఒబెసిటీకి గురి అవ్వకపోవడము, ఈవెన్ మెంటల్ స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ ఏదైనా ఉన్నా కొద్దిగా మెడిటేషన్ కానివ్వండి, యోగా ఇలాంటివి సపోర్టివ్గా తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్, సో ఇదివరకు ఎప్పుడైనా లైక్ జెనెటిక్ ఒకవేళ హిస్టరీ కానివ్వండి, ఆర్ ప్రివలెన్స్ ఉన్నప్పుడు, ఆర్ స్ట్రెస్ లాంటి కండిషన్స్లో ఏదైతే ఉంటుందో ఇవి కంట్రోల్లోకి తెస్తే, అంటే మీకు ఒకవేళ ఐడియా ఉన్నప్పటికీ అంటే పేరెంట్స్కి ఉన్నప్పటికీ కిడ్స్కి ఏంటంటే ఇనీషియల్గానే వాళ్ళ డయట్ అనేది మెయింటైన్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్గా మానిటర్ చేయడము, దాంతోపాటు ఏదైతే చిన్నపిల్లలు మనం జనరల్గా చూస్తున్నప్పటికీ ఇలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉందో అది హ్యాంపర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి డెఫినెట్గా మానిటర్ చేస్తూ పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అసలు జనరల్గా థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? థైరాయిడ్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పటికీ ఏంటంటే బాడీ ఫంక్షన్స్ అన్ని స్లో డౌన్ అవ్వడం వల్ల అక్కడ కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువ పేరుకుపోవడం, ఈవెన్ హైపర్ కొలెస్ట్రిమియా లాంటి కండిషన్స్ కానివ్వండి, ఆర్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ రేజ్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ కొన్ని కండిషన్స్ లైక్ హైపర్ థైరాయిడిజంలో కానివ్వండి, టాక్సిక్ గోయిటర్ లాంటి కండిషన్స్ అనేటివి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో కూడా థైరాయిడ్ వస్తుంది అని
అని అంటుంటారు. సో డెలివరీ తర్వాత వాళ్ళకి థైరాయిడ్ అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే వెళ్ళిపోతుందా? సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఏవైతే లెవెల్స్ ఉంటాయో అది నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉండడము, ఈవెన్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రెగ్నెన్సీలో ఈ థైరాయిడ్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం. కాకపోతే డెలివరీ తర్వాత కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకున్నట్లయితే డయట్ కానీ మెడికేషన్ కానివ్వండి, ఈవెన్ వెయిట్ గెయిన్ కాకుండా ఉంటే డెఫినెట్గా ఈ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్లోకి తెస్తూ మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే అండి, ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే థైరాయిడ్ని ప్రొలాంగ్ చేసుకోకుండా ఉంటుంది అంటూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.